హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఉద్యోగులపై బీజేపీ కార్పొరేటర్ దాడి ఘటన కలకలం రేపుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్ పై బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు అబిడ్స్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు రాకేష్ జైస్వాల్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఉద్యోగులపై బీజేపీ కార్పొరేటర్ దాడి ఘటన కలకలం రేపుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ అధికారిపై నరేష్ అనే వ్యక్తిపై బీజేపీ కార్పొరేటర్ రాజేష్ జైస్వాల్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు అబిడ్స్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరికృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. హరికృష్ణ. పవిత, జిహెచ్ఎంసీ సర్కిల్లో సెక్షన్ 14 లో సెక్షన్ ఆఫీసర్ పై అయితే బీజేపీ కార్పొరేటర్ జాంబాగ్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ సహనం కోల్పోయి ఉద్యోగిపై దాడి చేయడం జరిగింది. అయితే ఉద్యోగులు అంతా కూడా కొంత అంటే ఒక్కసారిగా ఆ ఉద్యోగిపై కార్పొరేటర్ దాడి చేయడంతో ఒకసారిగా అంతా కూడా షాక్ లోకి వెళ్లారు. తర్వాత తేరుకొని వెంటనే మొత్తం ఉద్యోగులంతా కూడా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఇట్లా దాడి చేసుకోవడం ఏంటి? అసలు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక ప్రజలకు సేవ అందించే భాగంగా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు. వారిపై దాడి చేసుకోవడం ఏంటి, ఉద్యోగులు చేసుకోవడం ఏంటంటూ కూడా ఉద్యోగులంతా ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులపై చేసుకోవడంతో విధులు అంతా బహిష్కరించి జిహెచ్ఎంసీ కార్యాలయంకి తాళం వేసి అంతా కూడా ఉద్యోగులంతా కూడా ఆందోళనకు దిగారు. ఒక ప్రభుత్వ అధికారులపై కార్పొరేటర్ ఎలా దాడి చేసుకుంటారని సదరు ఉద్యోగులంతా కూడా కార్పొరేటర్ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జిహెచ్ఎంసీ కార్యాలయానికి తాళం వేసి అంతా ఉద్యోగులంతా కూడా ఆందోళనకు దిగి వెంటనే కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకునే పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎందుకు దాడి చేశారన్న విషయం అయితే తెలియాల్సి కారణం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఉద్యోగులపై దాడి చేసి ఎట్లా అంటే గతంలో కూడా కొంతమంది ఉద్యోగులపైన కూడా దాడి చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఉద్యోగులపై దాడి చేస్తే ఎట్లా ప్రభుత్వం తీసుకున్న పథకాలు కానీ అదేవిధంగా ప్రజలకు చేయాల్సిన సేవ ఏ విధంగా చేస్తారు, భయభ్రాంతులకు గురు ఇట్లా అంటే ప్రజానాయకులు ఏదైతే కార్పొరేటర్లే స్వయంగా దాడి చేసిన నేపథ్యంలో ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయభ్రాంతులకు ఒక రకంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేయాల్సిన మేమే మా పరిస్థితి ఇలా ఉంటే ఏంటి, ప్రజల్లోకి ఎలా వెళ్తాము, ప్రజాసేవ ఎలా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకుని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం, విధులన్నీ కూడా బహిష్కరిస్తాము చర్యలు తీసుకునే వరకు అంటూ కూడా ఆ ఉద్యోగులంతా కూడా ఆందోళనకు దిగారు. ఎందుకంటే విధుల్లో నిర్వహించాలంటే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి దాడులు జరిగిన నేపథ్యంలో కూడా మరోసారి విధులకు హాజరు కావాలంటే కూడా చాలా భయంతో ఉంటున్నామంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే వెంటనే కార్పొరేట్ రాకేష్ పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మొత్తానికి జిహెచ్ఎంసీ సెక్షన్ 14 కార్యాలయం ముందు అయితే కొంత ఆందోళన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.